క్యూట్ లుక్స్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బ్యూటీ రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి మూవీ తర్వాత సౌత్ లో మంచు క్రేజ్ తో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లు దక్కించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు 2 వరుస డిజాస్టర్స్ తో డల్ అయింది. ఇప్పుడు మళ్ళీ హిట్ కొట్టక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం టేక్ ఏ లుక్. అందాల భామ సౌత్ హీరోయిన్ రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి సినిమాలో తన క్యూట్ లుక్స్ యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. సప్త సాగరాలు కన్నడంలో బిగ్ హిట్ అయింది. సైడ్ ఏ సైడ్ బి గా వచ్చిన ఈ సినిమాలు తెలుగులో ఆడలేదు, కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రుక్మిణి వసంత్ 2 ఏళ్ల క్రితమే తెలుగులో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో అనౌన్స్ అయిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడో మూవీ డిలే అయింది. అప్పుడు హోల్ లో పడిన ఈ సినిమా రీసెంట్ గా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా విడుదలైంది. మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో హీరో నిఖిల్ తో పాటుగా రుక్మిణి ఖాతాలో ఒక భారీ ఫ్లాప్ చేరినట్లయింది. ఈ దీపావళికి బగీరా అనే కన్నడ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది రుక్మిణి వసంత్. ప్రశాంత్ నీల్ కథతో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే ఎలాంటి సౌండ్ లేకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బగీరా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు అమ్మడికి నిరాశనే మిగిల్చాయి. ఇలా వరుసగా 2 ఫ్లాపులు పడడం అనేది ఏ హీరోయిన్ కెరీర్ కైనా ఎదురు దెబ్బే. సినీ ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ అయినా సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో విజయం అనేది చాలా కీలకం. ఇప్పుడు రుక్మిణి వసంత్ కి 2 పెద్ద పరాజయాలు రావడంతో తెలుగు అవకాశాలపై ఎలా ఎఫెక్ట్ చూపనుందో, అందుకే అమ్మడు అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం రుక్మిణి నటిస్తున్న కన్నడలో శివరాజ్ కుమార్ భైరతి రణగల్, కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన ఎస్, అలాగే శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీలతోనైనా ఈ బ్యూటీకి లక్ కలిసి వస్తుందేమో చూడాలి.